నా జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నాను, ఏమీ చేయలేకపోతున్నాను, నా పట్ల దేవుని ఉద్దేశం ఏమైందో నాకు అర్థముగాక నా జీవితంలో ఏమీ సాధించలేని స్థితిలో నిస్సహాయంగా నేను పడిపోయి ఉన్నాను. అయ్యో, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను? నా జీవితంలో దేవుడు నాకు సరైన జ్ఞానం ఇవ్వలేదేంటా? నా జీవితంలో ఏం చేయాలన్నా ముందుకు పోలేని పరిస్థితిలో ఉంటున్నాను. అనేక సార్లు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయాను. నేను ఎందుకు ఇలా ఉండిపోయానని దిగులు పడుతూ, విచారపడుతూ, బాధతో, దుఃఖముతో ఉన్నావా బిడ్డ? జ్ఞాపకం చేసుకో, దేవుడికి నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. ఉన్నతమైన తలంపులు కలిగిన దేవుడు. నీ అంతరంగంలో ఉన్న చెడుతనం, పాపమును విడిచిపెట్టి ఒక్కసారి హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో మోకరించి ఆయన చిత్తం కొరకు నువ్వు కనిపెట్టి చూడు. తప్పక నీ జీవితంలో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకొస్తాడు. ఆశీర్వాదకరంగా చేసి నిన్ను స్థిరపరిచి నీ జీవితాన్ని అభివృద్ధి చేసి ఆత్మీయతలో నిలవబెడతాడు. గొప్ప దేవుడే.